గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. చివరిదైన ఉత్తరాఖండ్లో ఉన్నాం. ఇందులో కూడా 100 సర్గలు పూర్తి చేసి 101 సర్గలోని 8వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 9వ శ్లోకం కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుయంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. తద్యుద్ధం తాదృశం ఘోరం నస్మరంతి దివౌకసః నిమేషాంతరమాత్రేణ తాదృశాన్ మహాత్మనా. భరతుడు ఒక్క నిమిష కాలంలోనే ఎట్టి యుద్ధం చేశాడు. అట్టి ఘోరమైన యుద్ధాన్ని దేవతలు కూడా ఊహించలేరు. హతేషు తేషు సర్వేషు భరతః కేకయీసుతః నివేశయామాస తదా సమృద్ధే ద్వే పురోత్తమే. వాళ్ళందరినీ, ఆ గంధర్వులందరినీ సంహరించి కైకేయి పుత్రుడైన భరతుడు సుసమృద్ధములైన 2 పురాలను అక్కడ నిర్మింపజేశాడు. తక్షం తక్షశిలాయాంతు పుష్కలం పుష్కలావతే గంధర్వదేశే రుచిరే గాంధార విషయే చ సహ. ఆ భరతుడు గంధర్వ దేశంలోని తక్షశిల అనుపురంలో తక్షుణ్ణి, గాంధార దేశంలో ఉన్న పుష్కలావతరపురం నందు పుష్కలుణ్ణి రాజుగా చేశాడు. ధనరత్నౌఘ సంకీర్ణే కానరైరుపశోభితే అంటే ఆయన పురాల్ని నిర్మించి వాటికి తన కొడుకు పేర్లను పెట్టాడని అర్థం చేసుకోవాలి మనం. ధనరత్నౌఘ సంకీర్ణే కారణైరుపశోభితే. ఎందుకంటే అంతకుముందే రాముడు వాళ్ళిద్దరికీ భరతుడి కొడుకులకు పట్టాభిషేకం చేశాడు ఆ నగరాల్లో. అన్యోన్య సంఘర్ష కృతే స్పర్ధయా గుణ విస్తరై. ఆ పురాలు 2 కూడా మంచి ధనంతో రత్నాలతోటి నిండి ఉన్నాయి. గుణముల సముదాయాల చేత ఒకదానిలో ఒకటి పోటీ పడినట్లుగా నిర్మించబడ్డాయి. ఉభే సురుచిర ప్రఖ్యే వ్యవహారైరకిల్భిషై ఉద్యానయాన సంపూర్ణే సువిభక్తాంతరావణి. ఈ 2 నగరాలు కూడా పాపరహితులైన వాళ్లతో నిండి ఉన్నాయి. ఉద్యానవనాలతోటి వాహనాలతోటి నిండి ఉన్నాయి. మంచి విపణి వీధులు, వ్యాపార వీధులు కూడా బాగా ఉన్నాయి వాటిలో. ఉభే పురవరే రమ్యే విస్తరైరుపశోభితే గ్రహముఖ్యై సురుచిరై విమానైర్బహుభిర్వృతే. శ్రేష్టమైన ఈ 2 పురాలు కూడా అనేక వస్తు సంపదలతో ప్రకాశిస్తూ ఉన్నాయి. గొప్ప గొప్ప గృహాలతోటి అనేక విమానాలతోటి కూడి ఉన్నాయి. శోభితే శోభనీయైశ్చ దేవాయత నవిస్తరై తాళైస్తమహాలైస్తిలకైర్వకుళైరుపశోభతే. ఇట్లా వర్ణాన్ని మొదలుపెట్టాడంటే వర్ణిస్తూ పోతాడు వాల్మీకి. పెద్ద పెద్ద కథల్ని ఒక 2 శ్లోకాల్లో చెప్తాడు. చిన్న విషయాన్ని చాలాసేపు వర్ణిస్తాడు. అందమైన విశాలమైన దేవాలయాలతోటి, తాళ తమాల తిలక పసుపు వకుళ వృక్షాలతోటి బాగా ప్రకాశిస్తున్నాయి నగరాలు 2. నివేశ్య పంచభిర్వర్షైర్భరతో రాఘవానుజ పునరాయాన్ మహాబాహుర్. అయోధ్యాంకేకయీ సుత, రాముడి తమ్ముడు, మరి మహాబాహు కైకేయి కుమారుడైన భరతుడు 5 సంవత్సరాల్లో ఆ పురాలని నిర్మించాడు. తిరిగి అయోధ్యకి వచ్చాడు. సోభివాద్య మహాత్మానం సాక్షాత్ ధర్మం వివాపరం. అంటే 5 సంవత్సరాల్లో వాటిని సుస్థాపన చేశాడనమాట. సోభివాద్య మహాత్మానం సాక్షాత్ ధర్మం వివాపరం రాఘవం భరత శ్రీమాన్ బ్రహ్మాణమివ వాసవ శశంస చైధావృత్తం గంధర్వవధ ఉత్తమం నివేశనం చ దేశస్య శ్రుత్వా పీతోశ్చ రాఘవ. శ్రీమంతుడైన భరతుడు సాక్షాత్తు మరొక ధర్మదేవతలాగా ఉన్న ఆ రాముడికి ఇంద్రుడు ఏ విధంగా బ్రహ్మదేవుడికి నమస్కరిస్తాడో అలా నమస్కరించి గంధర్వ వదన గురించి, పుర నిర్మాణం గురించి జరిగినట్లుగా అతనికి విన్నవించాడు.
రాముడు ఆ విషయాలు విని ఎంతో సంతోషించాడు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య ఉత్తరకాండే ఏకోత్తర శతతమస్సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని అరణ్యకాండలోని ఉత్తరకాండలోని, అరణ్యకాండ కాదు ఉత్తరకాండలోని 101వ సర్గ. రేపు 102వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.